వెల్కమ్ బ్యాక్. రవి కబుర్లు రవి కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం పాకిస్తాన్ పతనానికి గల కారణాల గురించి కబుర్లు చెప్పుకుందాం. అన్ని మీడియాలలో పతాక శీర్షికలో పతనం అంచుల్లో పాకిస్తాన్ అనే అంశమే హైలైట్గా వస్తుంది. ఒక పక్క బలూచిస్తాన్ వాదులు స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని ప్రతి నిత్యం పాక్ ఆర్మీ ట్రక్కుల పైన దాడి చేసి బంచులుగా లేపేస్తున్నారు. మరోపక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో టీటీపీ వారు మేము స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకుంటాం అని పోరాటం చేస్తున్నారు. సింధు ప్రజలు సాగునీరు కోసం పోరాటం చేస్తున్నారు. పీవీ ప్రజలు క్విట్ పాకిస్తాన్ అనే నినాదంతో వీధికెక్కారు. మరోపక్క భారత్తో కయ్యం, చైనాకు హ్యాండ్ ఇచ్చి అమెరికాతో బియ్యం. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫెయిల్యూర్ మాస్టర్ ఆసిఫ్ మునీర్ చూసి జాలిపడాలా, చిత్కరించుకోవాలా అనేది అర్థం కావటం లేదు. అఖండ భారతదేశంలో సింధు ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అదే పాకిస్తాన్ ఆత్మ. వ్యవసాయం, పరిశ్రమలు దాన్ని మరిచి నిత్యం భారత్పై పడి ఏడవటం. దానికోసం సౌదీ అరేబియా, అమెరికా, చైనాలతో పాకిస్తాన్ వెంట పరుగులు తీయటం బాధాకరం. దానికోసం ట్రంప్ కాళ్ళ దగ్గర పాకిస్తాన్ ఆత్మను పెట్టి మొక్కితే మీకు ఆత్మ దొరకదు. నాడు తాలిబాన్లను పెంచి పోషించి పాక్కి నేడు వాళ్ళు ఎదుగుదల నచ్చటం లేదు. భారత్తో కలవటంతో కడుపు మంటగా ఉంది. కాబుల్ పై దాడితో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పాక్కి కోలుకోని దెబ్బతీసింది. 50 మంది పాక్ సైనికులు మరణించినట్లుగా తెలుస్తుంది. 20 వరకు పాక్ మిలిటరీ చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈరోజు టీఎల్పీ ముఖ్య నాయకుడైన సాయద్ రిజ్వీని పై 3 రౌండ్స్ కాల్పులు చేయడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇస్లామాబాద్ మంటల్లో తగలబడిపోతుంది. టీఎల్పీ నాయకుని వాదనలో ఒక నిజాయితీ ఉంది. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. తోటి ముస్లింకి మద్దతు పలికితే కూడా కాల్పులు జరపడం, ట్రంప్ మద్దతు పలకటం ఎంతవరకు సబబు? పైగా అది తాత్కాలిక కాల్పుల వివరణ మాత్రమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. గతంలో ఒకసారి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మాత్రే గ్రామంపై మిలిటరీ దాడి చేశారు. ఈరోజు ఇస్లామాబాద్లో స్వంత ప్రజలపై మిలిటరీ ఫోర్సుతో దాడి చేయటం, 100 మంది పౌరులు మరణించటం, వందలాది మందికి గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్వంత ప్రజలపైనే మిలిటరీ యాక్షన్తో అనేక మంది ప్రాణాలు తీయటంతో పాక్ నాయకులు మిలిటరీ ఏం సాధిద్దాం అనుకుంటున్నారో అర్థం కావటం లేదు. ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్ నుండి మాయమవటం ఖాయం. చర్చలతో, దౌత్యంతో చేయవలసిన పనులు కూడా ఇలా అణిచివేత ధోరణితో తొక్కివేయాలి అని అనుకోవటం మూర్ఖత్వం. 1947లో ధనిక దేశంగా భారత్ నుండి విభజన కోరుకున్న పాకిస్తాన్ నేడు మెత్త ఛాందసవాదంతో, అసూయతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించి
సర్వనాశనం అయిపోయింది. మరిన్ని వార్తలు, కబుర్లు మరో వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు నా ఈ చిన్ని వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.